హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు తిరునాళ్ళకి అయితే వెళ్తున్నామండి. మా ఊర్లో తిరునాళ్ళ ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి తిరునాళ్ళ బాగా చేస్తారు. మనకి కోటప్పకొండ తిరునాళ్ళు ప్రభలు అయితే కడతారు కదా, సేమ్ అలాగే అన్ని ప్రభలు కాకుండా 2-3 ప్రభలైన కట్టి మా ఊరు తిరునాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. మే ఎండింగ్కి ఎప్పుడు మా ఊరు తిరునాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మా మరదలు వాళ్ళు అయితే వచ్చారు కదా, మా మామయ్య కూతురు మా అన్న కొడుకు వీళ్ళందరూ వచ్చారు కదా. ఇంకా అందరం అయితే కొన్ని రోజులు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంకా తిరునాళ్ళకి మా ఊరైతే బయలుదేరాము. కాకపోతే వెళ్ళే దారిలో గుంటూరులో షాపింగ్ అయితే చేస్తా అన్నారు మా మరదలు మా మామయ్య కూతురు. క్లాతులు, అలాగే గుంటూరు వాసవి కాంప్లెక్స్లో క్లాతులు, అలాగే వెస్ట్రన్ డ్రెస్సులు కూడా తీసుకుంటా అంది మా మామయ్య కూతురు. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే గుంటూరులోనే ఉంది. ఇంకా అందుకని అక్కడికి కూడా వెళ్దామని అనుకొని ఇంకా విజయవాడ అయితే బయలుదేరాము. విజయవాడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి గుంటూరు అయితే ఎక్కాము. గుంటూరు బస్సు అయితే ఎక్కి వాసవి కాంప్లెక్స్ దగ్గర అయితే దిగాము. వాసవి కాంప్లెక్స్ దగ్గర క్లాతులైనా, డ్రెస్సులైనా, శారీస్ అయినా ఏమైనా చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ ఇక్కడ క్లాతులు తీసుకుంటాను, ఎందుకంటే క్లాతులు తీసుకొని ఓన్ స్టిచ్చింగ్, నాకు ఓన్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇబ్బంది ఉండదు. అలా మనం ఎన్ని రకాల వెరైటీస్ క్లాతులైనా తీసుకొని ఓన్గా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇక్కడ ఆల్రెడీ నేను 50 రూపాయల ముక్కలు అయితే ఇదివరకు తీసుకున్నాను, కుట్టుకున్నానని చాలా వీడియోస్లో చెప్పాను కదా, చాలా బాగుంటాయి ముక్కలు అయితే. ఇదివరకు ఒక పాప అయితే నన్ను అడ్రస్ అయితే చెప్పమని అడిగింది వీడియోస్లో, కాకపోతే నాకు పూర్తి అడ్రస్ తెలియదని నేనైతే పెట్టలేదు. ఏమనుకో మాకమ్మ, ఈసారి అయితే చెప్తున్నాను. మనకి వాసవి కాంప్లెక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చివరి దాకా వెళ్ళి చివరి నుంచి సెకండ్ షాపు మనకి రైట్ సైడ్లో, అది సాయి కట్ పీసెస్ అని ఉండిద్ది. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, ఆ షాపులో అయితే ఉంటాయి. మనకి 4 మీటర్లు ఏమో 100 రూపాయలు ఉంటాయి, 3 మీటర్లు ఏమో 50 రూపాయలు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఓన్ స్టిచ్చింగ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా అక్కడైతే కొన్ని రకాల క్లాత్లు అయితే తీసుకొని ఇంక ఇక్కడ సౌత్ ఇండియా దగ్గరకు వచ్చి ఇంకా బాగా ఎండగా అయితే ఉంది. అప్పటికి 1:30 అలా అయితే అయింది టైము. ఇంకా కొంచెం ఆకలి అవుతుంది. మార్నింగ్ టిఫిన్ చేసి మేము బయలుదేరేసరికి 10:30 అలా అయింది. ఇంకా అందుకని అక్కడ బాదం పాలు అయితే తాగి సౌత్ ఇండియా పక్కన ఇంకా సౌత్ ఇండియాలోకి అయితే వెళ్ళాము. ఇంకా మా మామయ్య కూతురికి ఏమన్నా జీన్స్ అలాగే టాప్స్ ఏమైనా తీసుకుందామని అంటే అక్కడికైతే వెళ్ళి మా మామయ్య కూతురు ఒక జీన్స్ ఒక టాప్ అయితే తీసుకుంది. చాలా బాగుంది అమ్మాయికి. ఇంకా అలాగే మేము వచ్చి ఇక్కడ చాలా డ్రెస్సెస్, టాప్స్ ఇంకా ఏమన్నా బాగున్నాయేమో తీసుకుందామని చూస్తే ఇంకా మేమైతే చూసాం కానీ ఏమి తీసుకోవాలా, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. సౌత్ ఇండియాలో చాలా బాగా అనిపించింది నాకు. నేను ఆల్రెడీ క్లాత్లు అయితే తీసుకున్నాను డ్రెస్సులు కుట్టుకోవడానికని. ఇంక మళ్ళీ ఇంకెందుకులని నేనైతే ఏం తీసుకోవాలో చూసి మళ్ళీ రిటర్న్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఆల్రెడీ మా వారు, మా అన్నయ్య కొడుకు, అలాగే మా మరదల వాళ్ళ కొడుకు వీళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. మా పాప మేము షాపింగ్ చేసుకొని వెళ్దామని ఇక్కడైతే వాసవి కాంప్లెక్స్ దగ్గర ఆగి అక్కడ తీసుకొని ఇక్కడ కూడా తీసుకొని బయలుదేరాము. ఎందుకంటే అందరం వచ్చి షాపింగ్ అంటే కుదరదు. అందులో గుంటూరులోనే కదా వాళ్ళ ఇల్లు, వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇంక మేము ఇక్కడ కూడా తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం ఆ చుట్టుకుంట దగ్గర మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడైతే కొంచెంసేపు సరదాగా ముచ్చట్లాడుకొని, ఎండ అయితే అసలు మామూలు లేదు. జనాలు మధ్యాహ్నం అయినా కానీ చాలామంది ఉన్నారు. రోడ్డు మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇంకా అక్కడికి వచ్చి కరెక్ట్గా మేము వచ్చేసరికి వాళ్ళందరూ అన్నం తిన్నారంట. మా వదిన అయితే మా కోసం నాన్ వెజ్ చేసింది, చికెన్ అయితే వండి అది చేసింది. కానీ గారెలు మేమైతే ఈరోజు సోమవారం చికెన్ అయితే తిన్నాను చెప్పాను. నేను చికెన్ తిన్నాను. సాంబార్ అయితే చేసింది, సాంబారు అలాగే అప్పడాలు అయితే చేసింది. ఇంక సాంబారు, అప్పడాలు, ఆల్రెడీ మామిడికాయ పచ్చడి అయితే కొత్త మామిడికాయ పచ్చడి మొన్న ఈ మధ్య రీసెంట్గా పెట్టిందంట. ఇంకా అందుకని కొత్త మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని అన్నం అయితే ప్రశాంతంగా కూర్చొని, అంటే ఎండ కలిసిపోయి వచ్చినాం కదా, కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా అన్నం అయితే తిన్నాం. సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ మేమైతే మొత్తం ముగ్గురు, మా అన్నయ్య, మా తమ్ముడు, నేను. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. భోజనం అవన్నీ చేసిన తర్వాత ఇక్కడే మా పిన్నామ వాళ్ళు కూడా పక్కనే ఉంటారు, మా వదిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కన. ఇంకా అక్కడైతే ఇక్కడ ఏమేమి క్లాతులు తెచ్చుకున్నాం, మేము ఏంటి అనేది, ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాం అన్నీ మా పిన్నాంకి అయితే చూపిస్తున్నాం. ఏదైనా ఆడవాళ్ళు నలుగురు కలిస్తే అసలు ఆ ముచ్చట్లా ఇదే వేరు కదా. అందులో బట్టల గురించి వాటన్నిటి గురించి చెబుతుంటుంటే చాలా బాగా అనిపించింది. మా పిన్నాము అన్నీ బాగున్నాయి అని చెప్పింది. ఇలా నేను రెడ్, ఎల్లో క్లాత్, అలాగే నా చేతిలో ఉన్న గ్రీన్ కలర్ క్లాత్లు అయితే తీసుకున్నాను. ఇక్కడేమో ఒక పక్క మా వదిన గారెలు అయితే చేస్తుంది మా
కోసం ఇంక అందరం అయితే తినేసాము. ఇంక వాళ్ళు గారెలు చేస్తున్నారని మేమైతే ఇంక ఇవన్నీ తెచ్చినవన్నీ చూపిస్తాము మా పిన్నాంకి. సరదాగా చాలాసేపు ముచ్చట్లు ఆడుకున్నాం. ఏదైనా మనం తెచ్చుకున్న బట్టలు ఒక నలుగురు బాగున్నాయి అని అంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఆడవాళ్ళకి అందరూ బాగున్నాయి క్లాత్లు అని చెప్పారు. నేనైతే శారీసే తీసుకున్నాను, నాకు మా పాపకి ఇద్దరికి అయ్యేటట్టు. ఇంక మా మామయ్య కూతురు కూడా క్లాత్లే తీసుకుని తనకు కూడా ఒక లాంగ్ ఫ్రాక్ కావాలి కుట్టమంటే నేను ఆల్రెడీ తనకు కూడా చాలా బట్టలు కుట్టాను, మా మామయ్య కూతురికి కూడా. ఇంక మేమందరం మాట్లాడుకుంటుంటే ఇంకా ఇక్కడ బయట పిల్లలేమో మా పాప అలాగే మా తమ్ముడు కొడుకు వీళ్ళందరూ మా అన్నయ్య కొడుకులు వీళ్ళందరూ బయట అయితే ఆట ఆడుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఒక 4-5 ఉంటే చాలు, వాళ్ళ ఆటలు బాగుంటాయి, బాగా ఆట ఆడుకుంటారు. ఇంకొంతసేపు అలా మాట్లాడుకున్న తర్వాత మా పిన్నాం అయితే ఇంటి పక్కనే, మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కనే మా పిన్నా వాళ్ళ ఇంటికి పోతే ఇలా అయితే శారీ అయితే తెచ్చారంట మా కోసం. మేము ఇప్పుడు వచ్చామని మా మరదల కోసం నా కోసం. మేము ఇంక ఇవన్నీ ఎందుకు పిన్నామంటే ఏముంది ఎప్పుడో ఒకసారే కదమ్మా వచ్చేదని మాకైతే పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా ఆడపిల్లం కదా ఇంకా అందుకని శారీస్ అయితే తెస్తే అవి అయితే తీసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి కూడా శారీస్. అలాగే మా వదిన కూడా శారీస్ అయితే తెచ్చింది నాకు, మా మరదలకి. మా పిన్నం కూడా తెచ్చింది. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇద్దరు డిఫరెంట్ తెచ్చారు. ఆర్ఎస్ బ్రదర్స్లో తెచ్చారు. చాలా బాగున్నాయి శారీస్ మాత్రం నాకు బాగా నచ్చినాయి. ఇంకా అవన్నీ తీసుకొని మేము బయలుదేరేసరికి 5 అయింది. ఇంక ఉండమని చెప్పారు కానీ మా అన్నయ్య మా వదిన వీళ్ళందరూ ఇంకా అంటే వీళ్ళు ఆల్రెడీ వచ్చే కంచించారులో 10 days పెచ్చి అయింది కదా. మళ్ళీ అక్కడ ఉండి ఇక్కడ మళ్ళీ ఒక 2 days అలా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం అంటే ఇంకా తిరణాలు కూడా ఎన్నో రోజుల్లో లేదు, తొందరలోనే ఉంది 30వ తారీఖే. ఇంక అందుకని ఇంక వెళ్తాంలని మేమైతే ఇంక బయలుదేరాము. ఇంక చుట్టుకుంట సెంటర్కి వచ్చి బస్సు అయితే ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత వినుకొండలో మేము బస్సు దిగేసరికి కరెక్ట్గా 7 అయింది. ఇంకా 7ంటికి బస్సు దిగిన తర్వాత ఇంకెక్కడి నుంచి మునుమూరు బస్ స్టాండ్కి అయితే నడిచి వెళ్ళాము. అసలు వినుకొండలో ఇదివరకు అసలు రష్ అనేది ఉండేది కాదు. ఈ మధ్య అయితే అసలు పొద్దున వెళ్ళినా ఫుల్ బిజీగానే ఉంటుంది, ఆఫ్టర్నూన్ వెళ్ళినా బిజీగానే ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళినా బిజీగానే ఉంటుంది. అలాగే ఈరోజు మా అన్నయ్య కొడుకు పెద్ద కొడుకు పుట్టినరోజు. ఇంకా సరే కేక్ అయితే తీసుకుందామని బేకరీకి వెళ్ళి కేక్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ మేము ముందే నైట్ అయితే కట్ చేయించాం 12 తర్వాత. మళ్ళీ ఇప్పుడు మా ఊరైతే వస్తున్నాం కదా, ఇక్కడ కూడా కేక్ అయితే కట్ చేపిద్దామని కేక్ అయితే తీసుకొని ఇంక మా ఊరు ఆటోలు అయితే ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి 8 అయింది. పొద్దున్నుంచి జర్నీలు, షాపింగ్లు, మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఫుల్ అలసిపోయాను. వచ్చిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మా పెద్ద అన్నయ్య వాళ్ళని అలాగే మా తమ్ముడిని అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని అందరం పిలిచి ఫస్ట్ కేక్ అయితే కట్ చేయించాము. మా అమ్మ మా నాన్న అలాగే ఇంకా చాలామంది అయితే పిల్లలు కూడా వచ్చారు. అందరం కలిసి కేక్ అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత ఇంకా అందరం విషెస్ చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తెప్పించారు. అందరం కూల్ డ్రింక్స్ అయితే తాగేసిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే అన్నం అయితే తింటున్నాం. ఇంకా ఇలా ఈవినింగ్ అన్నం తిని పడుకునేసరికి 10 అయితే అయిపోయింది. పొద్దునుంచి జర్నీ చేసి అలసిపోయాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బట్టలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాసవి కాంప్లెక్స్ మాత్రం ఈసారి ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళండి, ఓన్ స్టిచ్చింగ్ వాళ్ళు, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం